హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి నందల్. నా పేరు జ్యోతి. సో ఈరోజు ఎపిసోడ్ గురించి మాట్లాడితే, నిఖిల్ 3 వీక్స్ నుంచి చీఫ్గా ఉన్నాడు. అరే, ఈ టైంలో నిఖిల్ చీఫ్గా ఒక మంచి డెసిషన్ తీసుకున్నాడ్రా అని ఎక్కడన్నా అనిపించిందా యాజ్ ఆడియన్స్గా మీకు? సో ఎక్కడ చూడు సోనియా డామినేషన్ అనమాట. నిఖిల్ టీం కాదది, సోనియా టీం అనమాట. సోనియానే చీఫ్. సో 3 వీక్స్ నుంచి చీఫ్గా ఉండి కూడా ఎప్పుడు తన మాట వినడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? సో నబిల్ని తీసేశారు. మణికంఠ ఏం చెప్తాడు? సో సోనియా యష్మి వెళ్ళి మణికంఠ మీద అంత రాన ఇష్యూ చేస్తారు కదా. సో మణికంఠ ఏం చెప్తాడు అక్కడ? యాజ్ ఎ చీఫ్గా నువ్వు వెళ్ళాల్సి వస్తే నీ ప్లేస్లో నేను వెళ్తాను అంటాడు. తర్వాత అలా వద్దు, మనం క్లాన్లో ఎలా చెప్తారో అలా వెళ్దామని చెప్పేసి నిఖిల్ డెసిషన్ తీసుకుంటాడు. యష్మికేమో మణికంఠ పడదు. నెక్స్ట్ వచ్చేసి సోనియా కూడా ఈ మణికంఠనే తీసేసింది. పృథ్వీ కూడా మణికంఠకే ఓటు వేశాడు. సో అప్పుడు వీళ్ళు ఓటు వేసిన తర్వాత మణికంఠ వెళ్తా అన్నాడు. తనంతకు తానే ఫస్ట్ వెళ్ళిపోతా అన్నాడా? సో ఫస్ట్ వెళ్ళడమే నేను వెళ్ళిపోతాను అని చెప్తే అది సాక్రిఫైస్ అంటారు. సోనియా అక్క ఇంత ఇష్యూ, ఇంత పెంట అసలు అవసరమే లేదనమాట. సో చీఫ్ ఎక్కడికి పోయినాడో తెలీదు నిజంగా. ఎప్పుడు చూడు సోనియా సోనియా సోనియా. నిఖిల్ ఎన్ని రోజులని ఇలా తిరుగుతాడు? సో చూసే వాళ్ళకి అసలు మంచిగా అనిపించట్లేదు అనమాట. నిఖిల్ ఫ్యాన్స్ ఎలా, నిఖిల్ గేమ్ ఏమైనా కనిపిస్తుందా మీకు? నిఖిల్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే కమెంట్ చేయండి. అసలు నాకు అర్థం కావట్లేదు. సోనియానే చీఫ్గా మొత్తం క్లాన్ని నడిపిస్తుంది. అసలు అర్థం కావట్లేదు నిఖిల్ గేమ్. అసలు నిఖిల్ ఇంతవరకు ఓపెన్ కాలేదు. ఎక్కడ ఓపెన్ అయ్యాడు? ఒక డెసిషన్ తీసుకోడు. సీత ఎవరి దగ్గరికి వెళ్ళి ఎలా వాళ్ళని బుజ్జగించాలి, అది నాన్న ఇది నాన్న అని చెప్పి వాళ్ళని కూల్ చేసేస్తాడనమాట. మొన్నటి వరకు ఏమన్నాడు? నిన్నటి వరకు వైల్డ్ కార్డుని మనం ఆపాలి అని చెప్తాడు. సో ఇప్పుడు వాళ్ళ క్లాన్ అంటే వాళ్ళ టీం మాత్రమే గెలవాలి అని తన వరకు వస్తే అలా, పక్కన వాళ్ళ వరకు వస్తే అలా నిఖిల్ 2 ఫేసెస్ చేస్తున్నాడు అనమాట. నిజంగా విష్ణుప్రియ చెప్పింది కరెక్టే అనమాట. సో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ని ఆపడం వాళ్ళకి ఇంపార్టెంట్ కదా. సో నబిల్ని తీయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? సో ఈ డెసిషన్ రాంగ్ ఐ థింక్. సో మీకేమనిపించింది కామెంట్ చేయండి. సో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ని ఆపుదామని చెప్పిన నిఖిల్, సో తన వరకు అంటే తన టీమే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ని ఆపాలి, మొత్తం అక్కడ శక్తి అనేది రావాలి, బోర్డ్స్ అనేది నిఖిల్ కాన్సెప్ట్ అనమాట. నాకైతే నచ్చలేదు. నిఖిల్ అసలు ఎక్కడ కూడా అసలు 100% ఇవ్వలేదు. ఓపెన్ అప్పే కాలేదు ఇంతవరకు. సోనియా వెంటే తిరుగుతున్నాడు. సోనియా డెసిషన్ ఫాలో అవుతున్నాడు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? సో మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.